ఇంకెంత దూరం రా బాబు! నడలేకపోతున్నాను. హాయ్ అందరికీ. ఇప్పుడైతే రంపచోడవరం వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయ్యాం. అందరూ చెప్పేలా రంపచోడవరం వాటర్ ఫాల్స్ నిజంగా ఎంత అందంగా ఉన్నాయో తెలుసుకోవడానికి మేమైతే బయలుదేరిపోయాం. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో ఉన్న రంపచోడవరం అనే చిన్న గ్రామం నేచర్ లవర్స్కి, అడ్వెంచర్ ట్రిప్ ఇష్టపడిన వాళ్ళకి ఒక మంచి ప్లేస్. ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే అంత సులభం కాదు, కాస్త కష్టమైతే ఉంటుంది. దేనికి అలా అన్నానంటే, మీరు రోడ్లు కానివ్వండి, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రెక్కింగ్ కానివ్వండి, కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అని నమ్మండి, మీరు చేసిన జర్నీ, మీరు నడిచిన ట్రెక్కింగ్కి ఎంతైతే మీరు కష్టపడ్డారో దానికి మించిన హ్యాపీ అయితే ఉంటుంది. ఇది నా గ్యారంటీ. మెయిన్గా ఈ వాటర్ ఫాల్స్ వెళ్ళాలంటే ఇదే మంచి సీజన్. ఇప్పుడు ప్రస్తుతం మేము గోకవరం రోడ్డు మీద అయితే ఉన్నాం. మీకు దారిలో చాలా కోతులు అయితే కనిపిస్తాయి. మీరు వాటిని ఎటువంటి ఇబ్బంది పెట్టకపోతే అవి మిమ్మల్ని ఏమీ చెయ్యవు. ఆ రోడ్డు మీదకి రావడానికి గల కారణం వాటికి ఫుడ్ పెట్టడం వల్లనే. ఎందుకంటే అవి వెతుక్కొని తినాలి ఫుడ్ని, కానీ మనుషులు పెట్టడం వల్ల దానికి సహజ గుణం కోల్పోతాయి. అందుకే అయినంత వరకు ఫుడ్ అయితే పెట్టకండి. మనకే బద్ధకం అంటే మనకన్నా బద్ధకం ఆ కోతులకి, సో పెట్టదు. ఇప్పుడు టైం ఉదయం 7 అవుతుంది. ఆ బ్యాక్ సైడ్ సూర్యుని చూడండి. అప్పటి వరకు ఇక్కడ మంచు వల్ల మేమైతే సూర్యుని చూడలేదు. ఆ దృశ్యం చూడండి ఎంత బాగుందో. ఎంత బాగుందో చూడండి ఈ వ్యూ. అసలు మార్నింగ్ ఈ రోడ్డుపై బైక్ మీద ఈ సీనరీ చూస్తూ వెళ్తుంటే నేను ఎక్కడున్నానో కూడా అర్థం కావట్లేదు. అంత అందంగా ఉంది ఈ ప్రదేశం. మనకి దగ్గరలో ఇంత అద్భుతమైన సీనరీస్ ఉన్నాయంటే అసలు నమ్మలేకపోతున్నాను. ఎవరైతే రోజువారి పనుల్లో, వారి జాబ్స్లో కష్టపడుతూ రాకుతూ ఉంటారో వాళ్ళు కనీసం ఒక 2 days అయినా టైం తీసుకొని ఇలాంటి ట్రిప్ వేయడం మనసుకి చాలా హాయి, ప్రశాంతత మరియు ఒక ఆనందం కలుగుతుంది. తగులన్నవి ప్రతి ఒక్కరికి లైఫ్లో ఉంటుంది. బయటికి వెళ్ళడానికి ఇప్పుడు కాదు, రేపులే, తర్వాతలే అనుకుంటే ఎంగేజ్ నుండి రిటైర్ ఏజ్ వస్తుంది తప్ప ఇప్పుడు ఎంత చేద్దామన్నా బాడీ అయితే సహకరించదు. నేను యంగేజ్ ఉన్నప్పుడు వెళ్ళాల్సింది అని బాధపడతారు. నేను అందరికీ చెప్పట్లేదు, ఎవరైతే ఇల్లు జాబ్ అని ఉంటారో వాళ్ళకి మాత్రమే చెప్తున్నా. కాలం, సమయం ఇప్పటికీ తిరిగి వెనక్కి రాదు. రంపచోడవరం సమీపంలో ఈ టెంపుల్ అయితే కనిపిస్తుంది. దీని పేరు వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రం. విజిట్ చేయాలనుకుంటే ఒక లుక్ వేసేయండి. ప్లేస్ అయితే రీల్స్లో చాలా అందంగా చూపించారు, కానీ ఇది రియల్కి సంబంధమే లేదు. ఇది ఒక వాటర్ బ్రిడ్జ్ కానీ డ్రైనేజ్లా ఉంది. దాన్ని హిడెన్ స్పాట్గా అని అందరూ అంటారు, బట్ ఇది పూర్తిగా నాచుతో ఉంది. ఇంకా మేము దీంట్లో దిగడానికి ఏమాత్రం సాహసం చేయలేదు. మేమైతే కరెక్ట్గా వాటర్ ఫాల్స్కి ఒక 2 kilometers ముందు ఆగాం. ఎందుకంటే ఇక్కడ సీనరీ మమ్మల్ని ఆకట్టుకుంది. ఎంత బాగుందో చూడండి ఒకసారి. ఆహా, మీరే చెప్పండి ఎంత బాగుందన్నది. మాటలు రావట్లే కానీ చూసి తనివి తీరా ఆస్వాదించండి. అమ్మయ్యా, మొత్తానికి రంపచోడవరం వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాను. ఇదే ఎంట్రన్స్. ఇక్కడ మనం లోపలికి వెళ్ళడానికి టికెట్ అయితే తీసుకోవాలి. మనకి టికెట్ వచ్చేసి పర్ పర్సన్కి 50 rupees ఛార్జ్ చేస్తారు. బైక్ పార్కింగ్కి 20 rupees ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు అసలైనది మొదలవుతుంది. మనకి కింద నుండి ట్రెక్కింగ్ చేయాలి వాటర్ ఫాల్స్ వరకు. మనకి ఏదైతే వే ఉందో కానీ వాటర్ కిందికి అలా ఫ్లో రావడం కనిపిస్తుంది. మీరు ఆ సౌండ్ ఒకసారి వినండి. ఇప్పుడు పైకి వెళ్దామా, ఇప్పుడు చూస్తామా, నా ఆకలికి అయితే వస్తుంది.
ఇదే ఫస్ట్ ప్లేస్. ఈ పైకి వెళ్ళగానే చిన్న గుడి అండ్ వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది. మ్యాక్సిమం పెద్దవాళ్ళు పిల్లలు ఇక్కడ దాకా వచ్చి దేవుడికి దర్శించుకొని కాసేపు ఇక్కడ టైంపాస్ చేసి వెళ్ళిపోతారు. చూడండి ఎంత బాగుందో ఈ ప్లేస్. ఈ పైకి ఇంకా వెళ్ళడానికైతే చిన్నగా అడవి మధ్యలో ఎత్తుగా దారి ఉంటుంది. అది ఎక్కితే మాత్రం అడవి మధ్యలో వాటర్ ఫాల్స్ చాలా చూడచక్కగా ఉంటుంది. ఇక్కడితో అయిపోలేదు, మీరు వెళ్ళాలి, ఇంకా నాలో ఓపిక ఉంది అనుకుంటే వెళ్ళడానికి చిన్న మార్గం ఉంటుంది. మ్యాక్సిమం పిల్లలైతే ఇంత పై వరకు తీసుకొని రావద్దు, ఎందుకంటే ఎక్కడానికి చాలా కష్టంగా ఉంటుంది. రోళ్ళు ఇదైతే వచ్చేసేయండి, కానీ కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇదే లాస్ట్, ఇక దీని మించి వెళ్ళడానికి ఏమీ లేదు. ఇక్కడికి వచ్చారంటేనే కాస్త భయంగా ఉంటుంది. ఒంటరిగా అయితే ఇంత పై వరకు రాకుండా ఉండడమే మంచిది. ఇప్పుడు మనం ఒక అందమైన రిజర్వాయర్ దగ్గరికి వెళ్దాం పదండి. దీని పేరు వచ్చేసి భూపతిపాలెం రిజర్వాయర్. ఇది వాటర్ ఫాల్స్ నుండి 2 to 3 కిలోమీటర్స్ గ్యాప్లోనే ఉంటుంది. ఇంకొక వీడియో వేస్తా చూడండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ ప్లేస్ కోసం. మేమైతే తిరగాల్సినవి చూపించాల్సినవి చాలా ఉన్నాయి. దానికోసం నైట్ అయితే ఎక్కడైనా స్టే చేయాలని ఫిక్స్ అయ్యాం. మేము గూగుల్లో సెర్చ్ చేస్తే మన బడ్జెట్లో ఒక అందమైన రిసార్ట్ అయితే కనిపించింది. దాని పేరు వచ్చేసి ద హాలిడే రిసార్ట్స్. ఇది రంపచోడవరం నుంచి 7 కిలోమీటర్స్ దగ్గరలోనే రోడ్డు పక్కకే ఉంది. పర్సన్ నైట్కి 600 అయితే, అదే మీకు నైట్కి ఫుడ్తో పాటు కావాలంటే 900 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అని దానికి వర్త్ అనే చెప్పాలి. మంచిగా లైటింగ్స్తో నైట్ పడుకోవడానికి క్యాంపింగ్ కూడా ఉంటుంది. మేమైతే మంచిగా ఫైర్ క్యాంప్ వేసుకొని మ్యూజిక్ పెట్టుకొని ఆ వైబ్ని ఎంజాయ్ చేస్తూ ఇక్కడున్న రిసార్ట్స్లో హాయిగా నిద్రపోయాం. అంతేకాదు ఇక్కడున్న రిసార్ట్ మేనేజ్మెంట్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. మార్నింగ్ వెళ్ళే ముందు కొబ్బరి బొండాలు కూడా ఇచ్చారు. ఇవేమీ కాంప్లిమెంటరీ కావండో, డబ్బులు కడితేనే ఇచ్చారు. అంతేకాదు ఇక్కడ ప్లేస్ని విజిట్ చేయడానికి ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. మీరు వెళ్ళే ప్లేస్ని బట్టి, పర్సన్ కౌంట్ బట్టి ప్యాకేజెస్ ప్రైజెస్ మారుతుంది. మీరు ఒకవేళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ట్రిప్ ఎంజాయ్ చేయాలనుకుంటే కార్డ్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి.
ఇదేం ప్రమోషన్ కాదండి, మేము ఉండి నచ్చింది కాబట్టి రికమెండ్ చేస్తున్నాం. తర్వాత వీడియోలో మారేడుమిల్లి, ఎర్రచందనం పుష్ప షూటింగ్ ప్లేస్, కొల్లూరు వాటర్ ఫాల్స్ విజిట్ చేస్తున్నాం. ఆ వీడియో అయితే మీరు అనుకున్న దానికంటే చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. తెలుసు కదా ఛానల్ నేమ్ ఏవి ఎక్స్ప్లోర్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసి ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఎవరితో ఈ ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నారో వారికి షేర్ చేయడం మర్చిపోకండి. మరో కొత్త వీడియోతో కలుద్దాం.